సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ ఆనంద్. తెలిసేగా హవారా ఆనంద్ జోగ్గన్నా కానీ నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు మా పొలంకి అయితే వేస్తున్నా. ఈరోజు కాలేజ్ అయితే పోలే, హాలిడే ఉంది, అందుకే పొలంకి అయితే పంపించారు. మిడిల్ క్లాస్ వాళ్ళం బ్రో, అట్లనే ఉంటుంది మరి, అట్లుంటుంది మనతోని. జస్ట్ ఇప్పుడే కుక్కలకి అన్నం వేసి వస్తున్నా. ఇవే మా పొలాలు, మా ఊరి వాళ్ళ పొలాలు ఇట్లా గ్రీనరీగా ఉంటాయి. ఇటే ఇక్కడే మా పొలం ఇవి దాటిన తర్వాత దగ్గరనే అనమాట. ఇట్లా మొత్తం పల్లెటూరులో ఎట్లనే ఉంటుంది, మొత్తం గ్రీనరీగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా హాయిగా పిచ్చుకల సౌండ్లు, చల్లటి గాలి మస్తు ఉంటుంది కదా, అట్లా ఉంటుంది మరి పల్లెటూరులో. ఆ సిటీలో అయింది బాయ్, మొత్తం సౌండ్లు యూన్లు దిమాగ్ ఖరాబ్ అవుతుంటాయి. పల్లెటూరు వచ్చి ఉండండి ఒకసారి, తెలుస్తుంది మీకు ఆ పీస్ ఇట్లా ఉంటుంది. అదే మా శివాలయం ఇక్కడ నుంచి కనిపిస్తుంది, మా పొలం నుంచి శివాలయం. అక్కడ ఎక్కితే అక్కడే దాని పక్క నుంచి తవ్వు ఉంటుంది, అక్కడ ఎక్కితే ఊరు కనిపిస్తుంది. ఇవన్నీ పొలాలు అంతా కోసేసారు, లేకపోతే మస్తు గ్రీనరీగా ఉంటాయి. అంతా కోసేసారు. ఇదే మా ఊరి చెరువు, అక్కడ మా ఊరి దగ్గర కూడా ఉంటాయి, చూపిస్తాను మీకు వచ్చే వీడియోలలో. ఈ చెరువు అక్కడ నుంచి ఇలా తిరిగి ఇలా వస్తాయి, మస్తు ఉంటాయి ఈ చెరువు. నేను మా పొలంలో క్లిప్ అయితే మిస్ చేసిన, తీయలే. అండ్ కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తాను మీకు వచ్చే వీడియోలలో. సో ఇగో ఇక్కడ ఏంటంటే మా ఊరి పోచమ్మ, లైక్ పోచమ్మనో మైసమ్మనో ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు కనిపిస్తాయి. ఇక్కడ చూపిస్తాం. ఇటు ఊరు, ఇటు శివాలయం, బ్యాక్ సైడ్ ఏమో పొలాలు, అంతా పొలాలే ఊరి దగ్గర నుంచి. ఊరైతే కనిపిస్తుంది ఇక. ఇక్కడ నుంచి ఊరు కనిపిస్తాయి, అంతా ఊరు బ్యూటిఫుల్గా. ఇక ఇటేమో శివాలయం, ఇటు పైన శివాలయం, ఇటు మా పొలాలు, మొత్తం పొలాలే. ఎక్కడ చూసినా పొలాలు. ఇక్కడ మామిడి తోట ఉంటుంది, ఇటు ఊరు. ఇక్కడ నుంచి చూస్తే మస్తు అనిపిస్తాయి ఊరు అయితే, ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం కానీ సన్ రైజ్ టైంలో. ఇది మా శివాలయం. ఈ శివాలయంకి అయితే మా ఊరి వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ మండే అండ్ థర్స్డే అయితే ఖచ్చితంగా వస్తారు ఇక్కడికి, వచ్చి పూజ చేస్తారు. ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఖచ్చితంగా అనుకో. మీరు చూడొచ్చు ఊరు ఇగో ఇలా ఎవరి పాటు వాళ్ళు పని చేస్తుంటారు. మన చూడొచ్చు ఇగో పని చేస్తున్నాడు ఇక్కడ. నీళ్ళు పారించడు, పత్తి గట్టెలు వీకుడు, పార్టీకారులు. ఇది వాళ్ళది మామిడి తోట. ఇక్కడ నుంచి ఊరు దగ్గరకు వచ్చేసిన ఇప్పుడు. అండ్ మీరు చూస్తే కూడా ఇక్కడ ఈ ఊరు ముంగటే, వాళ్ళ ఇల్లు ముంగటనే పొలాలు ఇవన్నీ గ్రీనరీ అంతా కోసేసారు ఇప్పుడు. గ్రీనరీ అటు ఒక మామిడి తోట. ఇది ఎర్రచందనం, మొత్తం ఎర్రచందనమే. మస్తు అయినాయి పెద్దవి, మస్తు సంవత్సరాల నుంచి ఉన్నాయి అవి, మొత్తం ఎర్రచందనమే. ఇంకా ఒక 5-6 సంవత్సరాలు అయితే కోసిస్తారు దాన్ని, ఐ థింక్ కోసిస్తారు అనుకుంటా. మస్తు ఉంటాయి దాంట్లో అయితే. కింద మంచిగా ఎవరైనా దావత్ చేసుకుంటే దాని లోపలికి వెళ్ళి దావత్ చేసుకుంటారు. ఇవన్నీ పొలాలు. ఇగో ఆ ఇంటి ముంగటిని పొలాలు, ఇగో ఊరి ముంగటిని. ఇదైతే కొత్త ఇల్లు కడుతున్నారు మా ఊర్లో మస్తు మంది ఇప్పుడు ఇల్లులు అయితే కడుతున్నారు. ఎంతైనా డెవలప్ చేసుకోవాలి కదా ఊరిని, ఎన్ని రోజులని దాంట్లోనే ఉంటాం. చూసుకోవచ్చు మా ఊరు, చూపిస్తాం మీకు. ఇక్కడైతే ఒక ఇల్లు కడుతున్నారు, ఇంకొకటి అలా మస్తు మంది కడుతున్నారు ఇల్లులు. హనుమాన్ టెంపుల్ ఊరు, ఇట్లా అందరూ మస్తు అనిపిస్తాయి. మాది శివాలయాలు జగదమ్మ మహారాష్ట్ర టెంపుల్. ఇలా ఊరు దీని కింద అంతా కూర్చుండు సూపర్, ఒక వైబ్ వస్తాయి ఊళ్ళలో ఉంటే. మా బావాల చేనుకైతే వచ్చాం పైపులు మార్చడానికి. పత్తి గడ్డలు వీకి ఫస్ట్ పంట అయితే పత్తి వేస్తారు, పత్తి గడ్డలు వీకి సెకండ్ పంట ఇక సమ్మర్ పంట అయితే వేస్తారు మా వాళ్ళు. ఇక నీళ్లు పారించి పత్తి గడ్డలు అయితే వీకుతారు. మోటార్ అయితే పైపులు మార్చడానికి అయితే వచ్చాం.
మోటార్ అయితే వేయాలి చేస్తున్నాయి ఇప్పుడు. ఏమో దీన్ని ఎట్లా వేసిర్రు ఏమో. మోటార్ అయితే చాలా అయింది. ఇక్కడ మోటార్ అక్కడ ఓ గుట్ట దాకా తీసుకెళ్తాడు మా బావ అయితే నీళ్ళు. చాలా అవుతాయి పెంకులర్లు. ఇగో ఇలా మొత్తం సెకండ్ పంట అయితే వేసేసారు సమ్మర్ది మా బావ. అన్నీ వేసేసాడు, అందరికన్నా ఫస్ట్ ఉంటాడు ఈ ఊర్లో. చాలా అయినాయి పెంకులర్లు. అక్కడ నిలబడి వేస్తున్నాడు, నడుస్తున్నాయా లేదా, ఎట్లా నడుస్తున్నాయి ఏందనేది. ఇక్కడ మా బ్యాక్ సైడ్ నుంచి మా ఊరు, బ్యాక్ సైడ్ నుంచి ఇదంతా బ్యాక్ సైడ్ కూడా మొత్తం పొలాలే. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఇక్కడ నుంచి మంచిగా అనిపించదు. ఈ చెరువు చూసుకుంటే మా ఊరు నుంచి ఒక 4.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ప్యూర్ జంగల్ అనమాట. ఎటు చూసినా 4-5 కిలోమీటర్స్ జంగలే ఎక్కువనే ఉంటుంది. ఇటు సైడ్ అయితే ఒక జంగలే మొత్తం. ఇటు సైడ్ చూస్తే ఏంటంటే మా ఊరు వస్తాయి ఒక 5 కిలోమీటర్స్ అంటే మా ఊరు వస్తాయి. ఇటు చూస్తే తాండ్ర వస్తుంది అనమాట. ఇది తాండ్ర చెరువునే అంటారు, దీన్ని పట్టప్పడి అని అంటారు. మస్తు అంటే మస్తు ఉంటుంది. వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటుంది, మొత్తం ఫుల్ ఉంటుంది. ఇప్పటికి కూడా నీళ్ళు ఆగనే ఆగాయి, ఎండాకాలమైనా ఏ కాలమైనా మస్తు ఉంటాయి ఇక్కడ. ఇంకా అటు సైడ్ పోతే అటు సైడ్ నుంచి మంచి వ్యూ ఉంటుంది. అక్కడ నుంచి ఇటు మా ఊరు, ఇటు మొత్తం జంగలే, చుట్టూరా మొత్తం జంగలే. ఇటు మస్తు ఉంటుంది అనమాట. ఒక వైబ్ వస్తుంది దీంతో. ఇలా చుట్టూ జంగల్, ఇలా మధ్యలో ప్లేస్లో ఒక దావత్ చేసుకుంటే బాబా చెప్పడం అవసరం లేదు. ఇక ఒక వైబ్ అనేది వస్తుంది.